వెల్కమ్ బ్యాక్ టు అక్షర డివోషనల్ టాక్స్. ఇవాల్టి వీడియోలో తులారాశి ఫిబ్రవరి 2024 ఫలితాలు తెలుసుకుందాం. కొత్తవారు కనుక ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, వీడియోకి ఒక లైక్ ఇవ్వగలరు. ఇంకా ఎవరెవరు తులారాశికి చెందినవారో తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశికి చెందినవారు. ఇక ఈ రాశి వారికి గురుగ్రహం శుభగ్రహంగా ఉన్నారు, శనిగ్రహం కూడా అలాగే ఉండడం జరిగింది. మరి ఈ రాశి వారికి అత్యంత అద్భుతమైన యోగకాలం అనే చెప్పవచ్చు. మరి రాహుగ్రహ సంచారం ప్రారంభంలో ఉన్నప్పటికీ కూడా చాలా యోగాలు వీరికి అనుభవించడం జరుగుతున్నది. కుటుంబ సౌఖ్యం అనేది ఉండడం జరుగుతుంది, ఆదాయం అనేది వృద్ధి ఉంటుంది, సొసైటీలో గౌరవం అనేది పెరుగుతుంది, స్వశక్తిపై ఆధారపడి జీవించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. తాము పట్టినది బంగారమా అన్నట్లుండవు. ఏ రంగంలో ఉన్నవారికైనా యోగకాలం అని చెప్పుకోవచ్చు. అటు బిజినెస్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, వ్యాపారం ఏదైనా కూడా అప్పటికీ కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి కొద్దిమందికి స్త్రీ సహాయం వల్ల కొన్ని పనులు పూర్తవుతాయి. మరి కొంచెంమందికి ఊహించినటువంటి లాభాలు రావడం జరుగుతుంటాయి. బిజినెస్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ఊహించినటువంటి స్థిరాస్తి అంటే చాలామంది రావడం జరుగుతుంది. కొంతమంది చాలామంది కూడా వారికి ఇల్లు కట్టుకోవడం లాంటి, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం వంటి అలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ విధంగా కొద్దిమందికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ గతంలో కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఆరోగ్యం బాగుంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి పురాణ శ్రవణం, అదేవిధంగా సొసైటీలో మంచి పనులు చేయడం ద్వారా మంచి గుర్తింపు అనేది వీరికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది వాహనాలు కొనుక్కోవడం జరుగుతుంది, కొత్త ఇంటిని కొనుక్కోవడం కూడా జరుగుతుంది. ఇలాంటివి మరి చాలామందికి లాభాలు ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా మరి గతంలో అనుభవించడం జరిగింది 90% మంది. మరి మిగతా వారికి చూసుకున్నట్లయితే ఇతరులను ఎంతటి వారినైనా కూడా ఈ తులారాశి వారు ఆకర్షించగలుగుతారు. మరి ముఖ్యంగా వ్యవసాయదారులకు రెండో పంట లాభం వస్తుందని చెప్పుకోవచ్చు. కొద్దిమందికి నష్టాలు వచ్చినప్పటికీ కూడా కొంతమంది అప్పుల్లో మునిగిపోవడం జరుగుతుంది. ఇక స్త్రీలకైతే మరి కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఉంటుంది. కొంతమందికి మీపై గౌరవ మర్యాదలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మరి హెల్త్ ఇష్యూస్ కొద్దిమందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి భార్యాభర్తల మధ్య కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కొద్దిమందికి సూచించడం జరుగుతున్నది. అదేవిధంగా మరి కొద్దిమందికి ఇబ్బందికరమైన అంటే మహిళలకు ఇబ్బందికరమైన అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా చూసుకోగలరు. మరి ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో మరి డబ్బు అనేది రెగ్యులర్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీ ఆరోగ్యం కూడా కుదుటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభకార్యాలు కొద్దిమంది ఇళ్లలో కూడా శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సొసైటీలో మీ యొక్క విలువ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పై అధికారులను కలుసుకునే అవకాశాలు, అదే ప్రభుత్వ సంబంధిత పనులు, అదేవిధంగా ఇలాంటి పనులు కొద్దిమందికి జరగడం జరుగుతుంది. మరి ఇలాంటి విషయాల్లో మరి ఏం చేయాలంటే మరి ముఖ్యంగా దాదాపు చాలామందికి కూడా స్థిరాస్తి అనేది రావడం జరిగింది ఈ సంవత్సరం. అదేవిధంగా చాలామందికి వివాహం కాని వారికి కూడా దాదాపు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మరి కొద్దిమంది తీర్థయాత్రలు చేస్తారు. మరి ముఖ్యంగా వీరు ఏం చేయాలి, మంగళ గురువార నియమాలు పాటించడంలో, శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం, అదేవిధంగా ఇలాంటి పనులు చేయడం వల్ల రాహువుకు జపం చేసుకోవడం, అదే హోమం చేసుకోవడం, ఇలాంటి విషయాలు చేసుకోవడం వల్ల ఈ తులారాశికి మరింత బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ రకంగా తులారాశి వారికి 90% మంచి ఫలితాలు అనుభవించారని చెప్పుకోవచ్చు. మరి రాబోయే ఉగాది వరకు కూడా వీరికి దాదాపు పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా మరి దైవ దర్శనం చేసుకోవడం, అదేవిధంగా తగిన విధంగా పూజలు చేసుకోవడం, ఈ విధంగా మరి మంచి పనులు చేసుకోవడం వల్ల రాబోయే ఉగాది వరకు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి ఇది తులారాశి ఫిబ్రవరి 2024 సంబంధించిన ఫలితాలు. మరి ముఖ్యంగా తర్వాతి రాశి గురించి వీడియో చేయడం జరుగుతుంది. కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గతంలో వీడియోలు కూడా కొద్దిమంది చూసి వాటికి కూడా మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక వీడియో చివరి వరకు చూస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఛానల్కు సపోర్ట్ చేసి మరి సబ్స్క్రైబ్ చేయించండి కూడా. మరి ఒక లైక్ ఇవ్వండి. ఒక వీడియోకి మీరు చూస్తున్న ప్రతి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి ఛానల్కు సపోర్ట్ చేయండి. మరి ఈ రకంగా లైక్ చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి కొత్తవారైతే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మరి ఛానల్కు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వీడియో ముగించడం జరుగుతున్నది. ముందు ఈ విధంగా సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. మనది కొత్త ఛానల్ కావున మరి చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉండవచ్చు. మరి వాటిని పక్కకు పెట్టేసేయండి. మరి వీడియో చివరి వరకు చూస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు.